ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. రిపోర్టు పీపుల్ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ పీపుల్స్కి చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. వారితో మాట్లాడదాం. సార్, మీరు సుదీర్ఘంగా ఇంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చినారు కదా, అంటే సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నేను గత 5 సంవత్సరాల క్రితము మీరు నన్ను ఎంతో విశ్వాసంతో మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని మరి నన్ను ఆశీర్వదించి సికింద్రాబాద్ ఎంపీగా కూడా గెలిపించారు. తప్పకుండా నేను గత 5 సంవత్సరాలుగా దేశం కోసం పనిచేశాను, దేశ రక్షణ కోసం పనిచేశాను, దేశ సంస్కృతి పరిరక్షణ కోసం పనిచేశాను. దేశంలో కరోనా లాంటి కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే ఒక ప్రదేశాను. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అన్ని రకాల డెవలప్మెంట్ చేశాను. కాబట్టి నాకు ఓటేసినటువంటి మీరు గర్వపడే విధంగా పనిచేశాను తప్ప మీరు ఎక్కడ కూడా తల దించుకునే విధంగా నేను మరి ప్రయత్నం చేయలేదు, ప్రవర్తించలేదు. కాబట్టి మీరందరూ గర్వపడే విధంగా మీరు ఏ నమ్మకంతో పనిచేశారో, ఓటేశారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నేను పనిచేశాను. కాబట్టి ఏదైనా మరి విజయాలు సాధిస్తే అది సమిష్టిగా చేశాము, ఏదైనా చిన్న పొరపాటు జరిగితే అది నా వ్యక్తిగతం. కాబట్టి నన్ను క్షమించి మరొకసారి ఆశీర్వదించాల్సిందే కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఇదంతా చేసిన దాని గురించి చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి, గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు అనేది పబ్లిక్ ఎలా చెప్పబోతున్నారు? ఒక ప్రజాప్రతినిధిగా ఏం చేయాలో, ఒక పార్లమెంట్ సభ్యుడు ఏం చేయాలో అన్ని రకాలుగా అన్ని పనులు చేస్తాను. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా మాకు 6 నెలలు పార్లమెంట్ ఉంటుంది సంవత్సరానికి. అదేవిధంగా కాబట్టి పార్లమెంట్లో కానీ బయట కానీ నేను ఒక ప్రజాప్రతినిధిగా ఏ రకంగా వ్యవహరించాలో, ప్రజల పట్ల, ప్రభుత్వం పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల ఉండాలో ఆ రకంగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తాను. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, పెళ్లి కూతురుని చూసిస్తారు కానీ పెళ్లి పెద్దని చూసి కాదని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా బీజేపీని కౌంటర్ చేస్తూ వేసినటువంటి కామెంట్ ఏం చెప్తాను? కాబట్టి ఖచ్చితంగా అదే విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళ పెళ్లి పెద్ద పనికిరాని పెద్ద, వాళ్ళ పెళ్లి పెద్ద గురించి అవమానంగా ఉంటారు. వాళ్ళ పెళ్లి పెద్ద అంటే గౌరవం లేదు ఈరోజు. అందుకే వాళ్ళు పెళ్లి పెద్దలు కూడా ఒక ఇంటికి అమ్మాయిని ఇస్తున్నప్పుడు, లేకపోతే ఒక ఇంటికి అల్లుని తెచ్చుకున్నప్పుడు అన్నీ చూస్తారు. ఇంట్లో వాళ్ళ వ్యవహారం ఏంటి, వాళ్ళు మంచి వాళ్ళ కాదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా ఉన్నారు. ఈరోజు మనం కూడా చూడాలి, అది కరప్ట్ పార్టా, ఫ్యామిలీ పార్టా, లేకపోతే దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిన పార్టా, అన్నీ చూసే ఓటేస్తారు. కాబట్టి అన్ని రకాలుగా ఈరోజు జాతీయ పార్టీ అన్నప్పుడు ఈ ఎన్నికలు పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అన్ని రకాలుగా ఆలోచన చేసి ఓటేస్తారు తప్ప తప్పకుండా బ్యాక్గ్రౌండ్ కూడా ఆలోచన చేస్తారు. రాష్ట్రానికి 10 లక్షల కోట్ల వరకు కూడా కేటాయించామని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పారు. సో వాటితో సంతృప్తిగా ఉన్నారా? రాష్ట్రానికి చేసిన అభివృద్ధి డెఫినెట్గా మాకు ఏ రకమైనటువంటి సహకారం అందించకపోయినా, మాకు ఏ రకంగా కమ్యూనికేషన్ లేకపోయినా, రోజు మమ్మల్ని విమర్శిస్తున్నా, కేంద్రంతో సరిగా లేకపోయినా, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కనీసం ప్రధానమంత్రి వస్తే, ప్రధానమంత్రి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే, అది ఫెర్టిలైజర్ పరిశ్రమ కావచ్చు, రైళ్లు కావచ్చు, రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చు, ముఖ్యమంత్రి కనీసము ఆ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కార్యక్రమాలు కూడా రాకుండా ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని అవమానం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో మేము ఖచ్చితంగా ఇవన్నీ ఎవరు సహకారం లేకుండా కూడా చేశామనే తృప్తి మాకుంది. ఫైనల్ నామినేషన్ ఎప్పుడు? నామినేషను రేపు అంటే 19వ తేదీ ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి గుడి, ఏదైతే ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్ళి సికింద్రాబాద్ కోర్టు ఏదైతుందో కోర్టు పక్కన ఉన్నటువంటి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆఫీస్ కార్యాలయంలో రేపు నామినేషన్ వేస్తున్నాను. ఫైనల్గా మీరు చేసినటువంటి అభివృద్ధిని చెప్పి ఇప్పుడు ఓటర్ల దగ్గరికి వెళ్తున్నారు, మీ ప్రత్యర్థులు కూడా ఉన్నారు, వారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకా రకరకాలుగా చెప్పి వారు ఓట్లు అడిగేటువంటి పద్ధతి ఉంటుంది. సో మీరు చెప్పినటువంటి ఈ ప్రజెంటేషన్ ఓటర్లకు ఈజీగా అడాప్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? అర్థం చేసుకునేటువంటి అవకాశం? ఇలాంటి ప్రచార ప్రసార సాధనాల సహకారంతో తప్పకుండా అందరికీ చేరువవుతాను. నా పార్టీ తరఫున కూడా, అంటే మా పార్టీ తరఫున కూడా ఏదైతే ప్రజెంటేషన్ చేశానో దాన్ని పుస్తకాల రూపంలో కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, మరి కరపత్రాల ద్వారా కానీ అందరికీ చేరువయ్యేటువంటి ప్రయత్నం చేస్తాను, చేరువవుతాను కూడా తప్పకుండా. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఒక రాష్ట్ర రాజధాని ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఒక కాస్మోపాలిటన్ సిటీ. అన్ని భాషలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి తప్పకుండా నేను గత 5 సంవత్సరాలుగా అందరి గౌరవాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేశాను, భవిష్యత్తు కూడా అదేవిధంగా ఉంటాను. కాబట్టి మరొకసారి నేను ఆశీర్వదించి ఈ యొక్క ఎలక్షన్స్లో గెలిపించాల్సిందిగా సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను.
మొత్తానికి అది పూర్తిగా ఇప్పుడు చేసినటువంటి అభివృద్ధి నన్ను మరలా గెలిపిస్తుంది, సికింద్రాబాద్ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వెల్లడిస్తున్నారు. గతంలో ఎవరు చెప్పినటువంటి విధంగా కేవలం నేను చేసినటువంటి అభివృద్ధినే ప్రజలకు చెప్పి ఈసారి ఓట్లు అడగబోతున్నాము, మిగతా ప్రత్యర్థులు ఏ రకమైనటువంటి ఆరోపణలు కానీ ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.